మోడ్రన్ కపుల్ పార్ట్ 48. ఒక పేపర్ కనిపిస్తుంది. ఏంటి ఈ పేపర్ అని చేతుల్లోకి తీసుకుని చదవడం స్టార్ట్ చేస్తుంది మహా. బాయ్ మహా, ఐ మిస్ యూ సో మచ్. నువ్వు ఈ లెటర్ చదివే అప్పటికి నేను యూఎస్ ఫ్లైట్లో ఉంటాను. ఫ్లైట్లో ఉండడం ఏంటి అక్కి అని ఏడుస్తూ ఉంది మహా. లేదు, అక్కి ఎక్కడికి వెళ్ళడు, ఆట పట్టిస్తున్నాడేమో అనుకుంటూ అక్కి వార్డ్రోబ్ తీసి చూస్తుంది. అక్కి థింగ్స్ అన్నీ ఖాళీ అయి ఉంటాయి. అంటే నిజంగా అక్కి వెళ్ళిపోయాడా అనుకుంటూ పేపర్ తీసుకుని మిగిలింది చదవడం స్టార్ట్ చేస్తుంది. సారీ మహా, నీకు చెప్పకుండా వెళ్తున్నందుకు. అనుకోకుండా టికెట్ బుక్ చేసుకున్నా. 1 మంత్ నుండి ప్లాన్లోనే ఉన్నాను. మహా అమెరికా వెళ్ళాలి అని. వెళ్ళేటప్పుడు చెప్పి నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. అందుకే ఇప్పటి వరకు నీకు చెప్పలేదు. నీ లైఫ్ నువ్వు కోరుకున్నట్టే హ్యాపీగా ఉండాలి. మానస్ ఈజ్ వెరీ లక్కీ. ఎందుకంటే నీలాంటి అమ్మాయి దొరుకుతుంది కదా. డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయకుండా వెళ్ళాడే అని తిట్టుకునేవు. నా సైడ్ నుండి నీకేం ప్రాబ్లం ఉండదు. నేను సైన్ పెట్టకపోయినా నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవచ్చు. లేదు, ఆ పేపర్స్ ఉంటేనే నా మీద నమ్మకం ఉంటుంది అనుకుంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఒక మెయిల్ చేయి. వెంటనే నేను సైన్ చేసి పేపర్స్ నీకు పంపిస్తాను. ఎన్ని రోజులు ఇండియాలో ఉన్నాను కదా, చాలా మిస్ అవుతున్నాను ఇండియాని. ముఖ్యంగా నీ ఫుడ్ని. బయట ఫుల్గా తినేవాడిని ఫారెన్లో ఉన్నప్పుడు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ ఫుడ్ బాగా అలవాటైపోయింది. నాకు తెలిసి నేను నిన్ను మిస్ అవుతానో లేదో తెలియదు, కానీ నీ ఫుడ్ని, నీ కేరింగ్ని మిస్ అవుతాను. నువ్వు చాలా గ్రేట్ మహా. నీకు నాకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగినా నువ్వు ఎప్పుడు నాకు ఎందుకు వండి పెట్టాలి అనుకోలేదు. మన రిలేషన్ అలా లేదేమో కానీ నన్ను మాత్రం ఒక భర్తగా నాకు చేయాల్సినవన్నీ చేసి పెట్టావు. రియల్లీ నువ్వు గ్రేట్ మహా, చాలా గ్రేట్. నన్ను చాలా భరించావు. కోపం కూడా బాగా తెప్పించాను నీకు. మ్యారేజ్ లైఫ్ అంటే భయపడిపోయేవాడిని, కానీ నీలాంటి అమ్మాయి దొరికితే ఎవరైనా హ్యాపీగా ఉంటారు. నీ హార్ట్ చాలా ప్యూర్ మహా. ఎవరు కూడా చేసుకున్న భర్తకి తన లవ్ స్టోరీస్ చెప్పరు, కానీ నువ్వేం దాచకుండా అన్నీ చెప్పేశావు. నేను అలాంటివి అన్నీ అంతగా పట్టించుకోను కాబట్టి నిన్నెప్పుడూ తప్పుగా అనుకోలేదు. నాకు తెలిసి ఈ లెటర్ చదివాక నువ్వు ఎగిరి గంతేస్తావు అనుకుంటున్నా. నా పీడ నీకు పోయినట్టే. నువ్వు ఫ్రీ బర్డ్ మహా. మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చెప్పాలో నేనేం డిసైడ్ అవ్వలేదు. మనం విడిపోయామని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. ముఖ్యంగా మీ బామ్మ, మా బామ్మ. వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. అసలే ముసలివారు. ఈ విషయం తెలిసాక వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో సాధ్యమైనంత వరకు మనం మ్యాటర్ దాచడానికి ట్రై చేయి. నేను కొంతకాలం ఫ్రీ బర్డ్గా ఉండాలి అనుకుంటున్నా. అందుకే నా సిమ్ ఇండియాలోనే వదిలేస్తున్నా. నేను కొత్త నెంబర్ తీసుకుంటాను. అక్కడికి వెళ్ళాక నా ఫ్యామిలీ ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్పి వాళ్ళని మేనేజ్ చేయి మహా. ఎందుకంటే చెప్పానుగా, కొన్ని రోజులు రిలేషన్లో ఉండి నాకు చిరాకు వచ్చింది. అందుకే వీటన్నింటికి దూరంగా ప్రశాంతంగా ఉండాలి అనేదే నా లైఫ్ అంబిషన్. సో కొన్ని డేస్ వాళ్ళని ఏదో ఒక విధంగా మేనేజ్ చెయ్యి. ఆ తర్వాత కొన్ని డేస్కి నేను వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు అక్కి. నెక్స్ట్ టైం నీతో ఇలా లెటర్లో కాదు, డైరెక్ట్గా వీడియో కాల్లో మాట్లాడతా. నువ్వు నీ మానస్తో హ్యాపీగా ఉంటూ నాతో మాట్లాడాలి మహా. మనం ఎప్పటికీ ఫ్రెండ్సే. వన్స్ అగైన్ ఐ మిస్ యూ లాట్. కొంచెం స్పేస్ కావాలి అని నెంబర్ని తీసేస్తున్నా, అంతే, ఇంకేం లేదు. నేను నా మైండ్ని సెట్ చేసుకున్నాక కాంటాక్ట్లోకి వస్తాను. ఆఫీస్లో లీసా, గీతిక, మయూరి వీళ్ళందరినీ నేను చాలా మిస్ అవుతాను. కిషోర్ గీతికని లవ్ చేస్తున్నాడు. తనకి ప్రపోజ్ చేశాడో లేదో తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నా. వాడికి కూడా చెప్పు నా గురించి. ఫీల్ అవుతాడేమో చెప్పకుండా వెళ్ళానని. తర్వాత కాల్ చేస్తానని చెప్పు. ఇంకా సంతోష్, పావని. నిజంగా చాలా తక్కువ కాలంలో మా దగ్గరికి బాగా దగ్గరైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళే. సంతోష్కి చెప్పు, అక్కి నిన్ను, నీ కంపెనీని చాలా మిస్ అవుతున్నా అని చెప్పమన్నాడని. పబ్కి ఈ రోజు నుండి నువ్వు అక్కడికి వెళ్ళాలి అని నవ్వాడని చెప్పు. ఎప్పుడు నన్ను ఎక్కువ తాగొద్దు అని చెప్పేవాడు. సేమ్ నీలానే నా లైఫే అది. తాగకుండా ఎలా కంట్రోల్ అవ్వడానికి ట్రై చేస్తానులే. అందరినీ చాలా మిస్ అవుతాను. అది వరకు వామ్మో ఇండియాలో ఎలా ఉండేవాలో అనుకునేవాడిని. చుట్టూ మన వాళ్ళే ఉన్నప్పుడు ఎందుకు ఉండలేములే. బాధగా ఉంది వెళ్ళిపోతున్నందుకు. మళ్ళీ ఒక విషయంలో హ్యాపీగా కూడా ఉంది.
ఈ బలవంతపు బంధం నుండి నిన్ను ఫ్రీ చేసినందుకు హ్యాపీ. మళ్ళీ నా పాత గర్ల్ ఫ్రెండ్ని కలుస్తానుగా, నార్మల్ అవుతానులే ఫ్యూ డేస్లోనే అని స్మైల్ ఎమోజీ డ్రా చేస్తాడు అక్కి. మహా అదంతా చదివాక పేపర్ని 2 ముక్కలు చేసి పిచ్చిదానిలా ఏడుస్తూ ఉంటుంది. అక్కి, ఏమైపోయావు? నీకు అసలు బుద్ధి ఉందా? ఈడియట్, నన్ను వదిలి వెళ్ళాలి అని ఎలా అనిపించిందిరా? అసలు నీకు మనస్సే లేదు. నీ రాతి గుండెను ప్రేమించిన నేను పిచ్చిదాన్నిరా. అక్కి, నువ్వు నా ముందు ఉంటే నిన్నేం చేసేదాన్నో నాకే తెలియదు. రే, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు చెప్పాలి అనిపించలేదా? ఎందుకురా ఇలా చేసావంటూ అక్కి కోసం అరేంజ్ చేసినవన్నీ పీకేస్తుంది మహా. అక్కి, ఐ హేట్ యూ సో మచ్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ఏడుస్తుంది. అక్కి, నన్ను ఎందుకు వదిలి వెళ్ళావని ఏడ్చి కన్నీళ్లతో మొహం మొత్తం తడిచిపోతుంది. కానీ మహా బాధ తీరడం లేదు. నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు మహాకి మెలకువ రాదు. అప్పుడే కొంచెంగా కళ్ళు తెరుస్తూ నిన్న జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది. అక్కి, ఎందుకు వెళ్ళిపోయావంటూ తల పట్టుకుంటుంది. వచ్చే అక్కి, నా కోసం వచ్చే, నేను నిన్ను వదిలి ఉండలేను అనుకుంటూ నెమ్మదిగా పైకి లేస్తుంది. మహా తన ఫోన్ ఎక్కడ ఉందో వెతుకుతూ ఉంటుంది. ఆమె ఫోన్ కనిపించగానే అక్కి నెంబర్కి కాల్ చేస్తుంది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయినా సరే మళ్ళీ ట్రై చేస్తుంది. ఎన్నిసార్లు కాల్ చేసినా సరే స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అక్కి, త్వరగా వచ్చే, ఐ లవ్ యూ, నేను నిన్ను లవ్ చేస్తున్నా, ప్లీజ్ తిరిగి వచ్చే అంటూ వాయిస్ మెసేజ్ పెడుతుంది. అక్కికి వాయిస్ కాల్, వీడియో కాల్ అన్నీ ట్రై చేస్తుంది. కానీ నో యూజ్. ఇప్పుడు ఎలా అక్కిని వెనక్కి ఎలా తెచ్చుకోవాలి? ఇక అక్కి నాకు కనిపించడా, శాశ్వతంగా నాకు దూరం అయిపోయినట్టేనా అని మళ్ళీ గుండెలు పగిలేలా ఏడుస్తుంది మహా ఫోన్లో అప్పటికే చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరు చేశారా అని చెక్ చేస్తే జగదాంబ నుండి వస్తున్నాయి. బామ్మ కాల్ చేస్తుంది ఏంటి అంటే అక్కి ఫోన్ పనిచేయడం లేదని నాకు కాల్ చేసిందా? వాళ్ళు అక్కి గురించి అడిగితే నేనేం చెప్పాలి? నా దగ్గర ఏం సమాధానం ఉంది అంటూ ఏడుస్తుంది. మహా భయంతో ఫోన్ పక్కకి పడేసిందో లేదో మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ అక్కి వాళ్ళ బామ్మ నుండే కాల్ వస్తూ ఉంటుంది. అయ్యో బామ్మ, ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు? నువ్వు అక్కి గురించి అడిగితే నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు నీ మనవడిని జాగ్రత్తగా చూసుకోమని. నేను నీ మనవడిని చూసుకోలేకపోయాను బామ్మ. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. నీతో మాట్లాడే ధైర్యం నాకు లేదు అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసుకొని దాని ముందు నుంచుంటుంది మహా. అలా ఎంతసేపు ఉందో కూడా ఆమెకే తెలియదు. షవర్ వాటర్లో తడుస్తూ తన కన్నీళ్ళని వాటిలో కలుపుతూ ఏడుస్తూ కింద పడిపోతుంది మహా నేల మీద పడిపోయేసరికి మహా నుదుటి మీద దెబ్బ తగులుతుంది. అమ్మా అనుకుంటూ తన నుదురికి తగిలిన దెబ్బని చూసుకుంటుంది. రక్తం కారుతుంటే నెమ్మదిగా పైకి లేచి డ్రెస్ వేసుకొని నీరసంగా అనిపిస్తే మళ్ళీ బెడ్ మీద వాలిపోతుంది. అక్కి, నన్ను విడిచి వెళ్ళి కొన్ని గంటలు కూడా అవ్వలేదు. నాకు మాత్రం అంతా శూన్యం అయిపోయింది. నువ్వు వెళ్ళగానే ఎందుకు అక్కి వెళ్ళిపోయావు? ఏరా, నీలో ఒక్కసారి కూడా నా మీద ప్రేమ అనే ఫీలింగ్ రాలేదా? నీ ఆలోచన ఎప్పుడు దాని మీద తప్ప ఇంకో దాని మీద ఉండదా? నువ్వు అలా ఆలోచించబట్టే ఈరోజు నీకు నా ఫీలింగ్స్ తెలియలేదు అంటూ ఏడుస్తూ ఉంది మహా. ఏడ్చి మళ్ళీ కళ్ళు మూతలు పడుతుంటే ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ చేతుల్లోకి తీసుకొని చూస్తుంది. మళ్ళీ అక్కి వాళ్ళ బామ్మ చేస్తుంది. ఏంటిది, బామ్మ ఎందుకు ఇన్నిసార్లు చేస్తుంది? ఏదో ఒకటి మాట్లాడితే బెటర్, లేకపోతే బెంగ పెట్టేసుకుంటుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో బామ్మ అని పిలుస్తుంది. అమ్మ మహా, ఎలా ఉన్నావు తల్లి? అక్కడ అంతా బాగానే ఉందా? బామ్మ ఏంటి ఇలా అడుగుతుంది? ఇక్కడేం బాగాలేదని ఆమెకి ఎలా తెలిసింది అనుకుంటూ ఇక్కడ అంతా బాగానే ఉంది అనాలి అనుకుంటుంది. కానీ మాట బయటకి రావడం లేదు. ఏడుపు వచ్చేస్తుంటుంది. ఏడిస్తే మాట తేడా వస్తుంది. బామ్మ కనిపెట్టేస్తుందని, బామ్మ ఏమైంది నీ వాయిస్ లోగా ఎందుకు అనిపిస్తుంది? ఇక్కడ అంతా బాగానే ఉంది అంటుంది మహా. నిజం చెప్పు మహా, నాకెందుకు నీకు అక్కకి మధ్య ఏదో జరిగింది అనిపిస్తుంది. ఏమైనా గొడవ పడ్డారా? వాడికి కాల్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? మహా, నాకు మాట ఇచ్చావు నా మనవడిని బాగా చూసుకుంటాను, ఎప్పుడు వాడితోనే ఉంటాను అని, మర్చిపోలేదుగా? బామ్మ, ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు?
ఇప్పుడెందుకు నీకు అవన్నీ గుర్తొచ్చాయి? నాకు కొంచెం వర్క్ ఉంది బామ్మ, తర్వాత మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేసి ఏడుస్తుంది మహా. బామ్మకి ఎలా తెలిసింది మేమిద్దరం సరిగా లేమని? ఈ అక్కి సిమ్ తీసి పడేశాడు. బామ్మకి బాగా డౌట్గా ఉంది మా మీద. ఏ క్షణంలో అయినా ఇక్కడికి రావచ్చు. అప్పుడు నేను అక్కి గురించి ఏం చెప్పాలి అని ఏడుస్తూ ఉంటుంది మహా. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోతాయి. నిన్నటి నుండి ఏమీ తినకపోయేసరికి బాగా ఆకలిగా ఉంటుంది మహాకి. కానీ తినాలి అనిపించక బెడ్ మీద వాలిపోతుంది. మహా మనసు మెదడు అక్కి గురించి ఆలోచించి బాగా అలసిపోతాయి. మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. రోజున్నర గడుస్తుంది. మహా తినడం లేదు, తాగడం లేదు. నిద్రలేస్తే అక్కిని గుర్తు తెచ్చుకొని ఏడవడం, మళ్ళీ పడుకోవడం ఇలానే జరుగుతూ ఉంది. ఆఫీస్కి రాకపోయేసరికి గీతిక మహాకి కాల్ చేస్తూ ఉంటుంది. కనీసం ఇన్ఫో చేయకుండా మానేసింది అని. గీతిక ఎన్నిసార్లు చేసినా మహా లిఫ్ట్ చేయదు. రోజున్నర ఏమీ తినకుండా ఉండేసరికి స్పృహ తప్పి పడిపోతుంది మహా. ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతూ సంతోష్ పావని మహా అక్కి గురించి మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరూ 2 days నుండి కనిపించట్లేదు, ఏమైపోయారు అనుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. మహా ఇప్పటికైనా అక్కికి తన లవ్ గురించి చెప్పిందో లేదో అని ఆలోచిస్తుంటుంది పావని. ఏం ఆలోచిస్తున్నావు పావని అంటూ కదుపుతాడు సంతోష్. ఏం లేదు సంతోష్, నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు మహాతో చిన్న పని ఉంది, మాట్లాడి వస్తాను అంటుంది. ఓకే అంటూ సంతోష్ తన ఫ్లాట్ వైపుకి వెళ్తాడు. పావని మహా వాళ్ళ ఫ్లాట్కి వెళ్తుంది. డోర్ క్లోజ్ చేసి ఉండడం వల్ల కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తుంది పావని. ఎన్నిసార్లు ప్రెస్ చేసినా అటువైపు నుండి నో రెస్పాన్స్. ఏంటి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా వీళ్ళు? టైం అయిందే, ఈ పాటికి వచ్చేయాలి కదా అనుకుంటుంటే మహాకి కాల్ చేస్తుంది. మహా స్పృహ కోల్పోవడంతో తనకి ఏమీ వినిపించదు. మహా చెవి దగ్గరే ఉన్నా లిఫ్ట్ చేయలేని పరిస్థితి మహాది. పావని మహాని కాంటాక్ట్ అవ్వడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, డోర్ బెల్ ప్రెస్ చేసినా నో రెస్పాన్స్. ఇంకా ఆఫీస్లోనే ఉన్నారా అనుకోవడానికి పావని మనసు అంగీకరించడం లేదు. డోర్ నాక్ చేసి మహా మహా అని పిలుస్తుంది. దాదాపు అరగంట మహా కోసం ప్రయత్నం చేసి అలసిపోతుంది పావని. చివరిగా అక్కికి కాల్ చేయాలి అనుకుంటూ ఫోన్ తీసి అఖిల్కి ఫోన్ చేస్తుంది. అక్కి ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో పావనిలో కంగారు మొదలవుతుంది. ఏమైంది వీళ్ళిద్దరికీ? అక్కి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మహా ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏదో జరుగుతుంది, నాకు భయంగా ఉంది అని మళ్ళీ ట్రై చేస్తూనే ఉంది. నో యూస్. ఇంకా ఏం చేయలేక తన ఫ్లాట్కి రిటర్న్ అవుతుంది పావని. పావని కూడా వెళ్ళిపోయింది. మహా స్పృహ కోల్పోయి ఉంది. లోపల డోర్ కూడా లాక్ చేసుకొని ఉంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఏమవుతుందంటారు? మహాని ఎవరు సేవ్ చేస్తారు? అక్కి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయి ఈమెను ఇలా ఒంటరిదాన్ని చేశాడు కదా, మన మహా కంబ్యాక్ ఇస్తుందా? పావని తనని కాపాడగలుగుతుందా? ఏం జరుగుతుంది? అలానే ఉండిపోతుందా? ఎవరు వచ్చి సేవ్ చేస్తారంటారు మహాని? ఇంకా అలా ఉండిపోవాల్సిందేనా? ఈ అక్కి మాత్రం ఫారెన్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటా మన మహాపాపని ఇలా బంధించేసి. చాలా చిన్న ఎపిసోడ్ కదా ఇది. ఎందుకో ఒక 2-3 ఎపిసోడ్స్ మళ్ళీ చిన్నగా ఉన్నాయి. లాస్ట్ ఎపిసోడ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా మీకు, స్టోరీ ఎండింగ్కి వచ్చేస్తుందని. ఇది 48th పార్ట్ కదా. అయితే 50 parts అని చెప్పాను కదా మీకు స్టోరీ, కానీ ఇది 51 parts అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ దగ్గరగా 30 or 40 minutes వస్తుంది. 30-40 minutes ఇవ్వాలంటే ఒకసారి కుదరదు కదా. సో లాస్ట్ అప్డేట్ వరకు ఒక 20-25 minutes ఇస్తాను. సో 51 episodes వస్తాయి అన్నమాట. అందుకే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మళ్ళీ 50 episodesకి క్లోజ్ అవుతుందేమో అనుకుంటారని చెప్తున్నాను. ఇది 51 episodeస్కి క్లోజ్ అవుతుందండి. మీకు స్టోరీ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎండింగ్కి వచ్చేసింది కదా, మీకు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుందా, లేకపోతే బోర్గా అనిపిస్తుందా ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్స్ చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను.